శివ గారు, మీలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ. అవసరానికి ఆదుకునే వాళ్ళు అందరూ స్వార్థపరులే, వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళే. మీరు చేసిన ఈ హెల్ప్ నా జీవితంలో మర్చిపోలేను. సరే, ఏంటి విషయం? ఏం పని మీద వచ్చారు? 10 రోజుల్లో నా కూతురు పెళ్ళి, మంచి సంబంధం. నా కూతురు వాళ్ళకి బాగా నచ్చింది. పైసా కట్నం కూడా తీసుకోకుండా నా కూతురు చేసుకుంటున్నారు. కానీ పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా, నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. తెలిసిన వాళ్ళని, చుట్టాలని అడిగాను. సమయానికి అందరూ లేవన్నారు. నా కూతురికి అన్నీ నేనే. ఇంక ఏ దారి కనిపించలేదు. నేను బీరువాలో బట్టలు సర్దుతున్నప్పుడు ఒక కవర్లో స్లిప్ దొరికింది. అది మీ అడ్రస్. అది చూసాక మీరు గుర్తొచ్చారు. అసలు రాకూడదు అనుకున్నాను, కానీ అవసరం, ఏదో చిన్న ఆశ, అందుకే అడ్రస్ వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. బాబు, చాలా మంచి సంబంధం. నా జన్మలో నా కూతురికి ఇలాంటి మంచి వాడిని తీసుకురాలేను. 50,000 కావాలి. మీరే నాకు దిక్కు. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ముందు మీరు కూర్చోండి. ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? కమిటీస్ ఇచ్చేస్తాడేంటి? వినోద్, నీకేమైనా పిచ్చా? అంత అవసరమా అతనికి 50,000 ఇవ్వడం? అప్పుడేదో 3 సంవత్సరాల క్రితం హెల్ప్ చేస్తే నీకు 2,000 హెల్ప్ చేశాడు. నువ్వు 5,000 ఇచ్చి పంపించే, అంతేగాని ఏంటిది? శాస్త్ర, ఆ టైంలో ఆ 2,000 ఆయనకు చాలా ఇంపార్టెంట్. అయినా తన అవసరం కన్నా నా అవసరం చాలా ముఖ్యమని నాకు హెల్ప్ చేశాడు. నాకు తన రుణం తెచ్చుకునే రోజు వచ్చింది. తప్ప ఇదిగోండి 50,000 తీసుకోండి.